రాజ్యభారం తమరు వలదనుకున్నదా ఘోరమగున రాజ్యమందలి ప్రజలందరూ తమ బిడ్డలు కాదు. ప్రభు లేక ధైర్యం దిగజారిన పగతర ముందు మనం నగుబాటు పాలు కామా. నగుబాటుని ఇప్పుడు అవసరం నాగమ్మ గారు. అంత కలహములతే అన్నదమ్ములు వేరైన నాడే మా మనుగడ నగుబాటు పాలైంది. ఎట్టకేలకు బిడ్డపై మమకారంలో జీవితం పీల్చుకున్న ఈ ప్రాణికి ఆమె సహగమనము కొట్టలు పెట్టేది. నాగమ్మ ఇద్దరికి సంకర సంరంభము తమ్ములను పిలిపించి వారి పాదాలు కొసంగి తక్కిన దాన్ని మీ ఇచ్చిన రీతి గావించుకోడు. నా జీవిత శేషమును ప్రశాంతముగా ఏ కాళ్ళ భూముల్లో గడుపుకోను. ప్రభు ఎందులకి వైరాగ్యం? రాజ్యము పంచుటకును పెంచుటకును నేనెవరని ప్రభు? అన్న మాట కొరకై నీరిన్ని పాటలు పడుచుట్టినే గాని పదవుల కొరకలై పాకులాడు చుట్టిన ఆనాడి అమాత్య పదవికి అరులు దాచితున్నా. ప్రభు మీ చిత్తమునికి ఎంత తోచునో అట్లే చేయండి. నడుమ ఈ నాయకురాలు నరువురి నోట నానుడెద్దలకు మీ పదవికి నేనా నమో వాకములు ప్రభు. నాగమ్మ గారు వెలిగిది పడకడు వేమిది పడకడు బిడ్డపై మమకారముతో అన్నగారు అంటూ అడ్డదిడ్డముగా మాట్లాడలే కానీ తమపై గౌరవం లేక కాలేదు. కార్యభారములు వహించవలసిన తమనే ఇప్పటి మమ్మల్ని విడనాడిపోయిన ఇంకా మాకు ముందుకు సాగుటట్లు అన్నగారి మాటలు మహామంత్రిని మన్నించవలే. పేరమ్మా మనకు మాత్రం ప్రియమైన బిడ్డ కాదా? అమాయకుడైన అలరాజును అంతము చేసి కన్న కూతురు జీవితం ఆహుతి కొన్న దురాత్ములను ఎదుర్కొనుకుంటాం. మనకి ఆత్మ బలము చాలక కానల భూములకు ఏదెత్తి కాలము గలపటం ఎందులకయ్యా ఈ కొలుపు? ఆకలితో నడుచుకుంటగా అహింసామంతరించుకుంటగా ఎందులకయ్యా ఈ కొలువు? మహామంత్రి కన్న బిడ్డను కోల్పోయిన దుఃఖం చేత కలతం పడ్డ మానసమును మాట్లాడిన నన్ను ఎలా నీ నిష్ఠూరములైన పలుకుల చేత బాధించెదరు? ఏనాడు నీ ఆనత కాదంటివి? ఏ సుముహూర్తము నిన్ను అమాత్యురాలుగా నిర్ణయించుకుంటుమో నాటి నుండి మేము ప్రభువులో ఉన్న మాటయే కాని భారమంతయు మీరే మోయించుంటిదిగా నాగమ్మ గారు. గమనించిరా నాగమ్మ గారు, అన్నగారి మనసు వెన్న వంటిది తప్పపై అక్కడికి ఎంత గౌరవమో గమనించిరా. తమ హృదయము నేనెరుగక కాదు, గతించిన వారికి ఆత్మశాంతి చేకూర్చు దీక్షతోడనే నేను ఇట్లాంటివి మన్నించండి ప్రభు, మన్నించండి. అలరాజు మరణమునకు కారకులు ఎవరు తెలియవచ్చిన? తెలుసుకుంటుంది ప్రభు. తిరుగు ప్రయాణం మన అలరాజులకు విషప్రయోగం జరిగింది ప్రభు. విషప్రయోగమా? అవును ప్రభు. ఎవడు ఏ పాపం ఒడగట్టినది? ఆ బ్రహ్మనాయుడే ఈ తప్పునంతా వచ్చినాడు. అలరాజు మరణమునకు కారకుడు బ్రహ్మనాయుడా? అవును ప్రభు. కాక మరెవరు అనుకుంటుంది? ఇది అతని రాయబారంలోని దుసంతరం. రాయబారిని చంపిరన్న నెపమును మనకు ఆపాదింపజేసి ప్రజలకు మనపై యూసు పుట్టింపజేయటం. స్వతంత్ర భావులు ఎరిగిన అలరాజు తన కుటిల మంత్రములకు ఎప్పటికైనా చేటు చేకూర్చున్నామన్నది మరొక ఎత్తు ప్రభు. నాగమ్మ బ్రహ్మన్న హృదయం ఎంత విషపూరితమా? మరి ఏమనుకుంటుంది మహారాజా? ఆప్తులను పోగొట్టుకున్న మనము పుషించి నశించిన మగదేవుల వలన వేసుకొని ఈ పరరాజు సాంప్రదాయమును కబలించుడే ఆ బ్రహ్మనాయుడు యొక్క మనోనిశ్చయం. ఎంత విషపూరితమా? అవును ప్రభు, వీటన్నిటికన్నా మిన్నయ్యకు పన్నాగం ఇంకొకటి కలుగు. రాజ కుటుంబముల నాశనం అనర్చి అతని కుమారుని గద్దె ఎక్కించవలన ఆరాటం అతనికి బాగుగా ఆ కారణము చేతనే బాలచంద్రుని సమర భూమి కరుదెంచలేక అంతఃపుర రక్షణమను నెపమని నిలిపినాడు. తెలుసుకుంటిరా ప్రభు, చిత్తులు మారి నాయని ఎత్తుగడలు. ఎంతటి మోసగాడు! మీకు చేసిన ఉపకారం మనకు ప్రత్యుపకారం చేయాలి.
అయినది కదా. నాగమ్మ, నరసింహరాజా సర్వ సైన్యములు సమకూర్చుడు, గురజాల వీరుల పరాక్రమం అరలగుండే చెండవలసింది. పండు ఈ మహాయుద్ధములకు తోడగమ్మని ఓరుగంటి కాకతీయులకు ధనుకోట కేంద్రాలకు వర్తమానం అప్పుడు రేపటి లోపల సర్వ సైన్యమును సమరభూమికి నడిపింపుడు. పండు యువరాజా, పండెను నీ భాగ్యం, పండెను నీ భాగ్యం, ఇక చెన్నాడు చక్రవర్గ శీర్షముల నీ అందగ నేనుండగా భూమండలమున నిన్ను గెలుచు వీరులు గలరే. నరసింహరాజా, నేను విని ఆశీర్వచి ఇంత సమయమాసనమైంది. ఇక సైన్యాధ్యక్షుడై సమరము నడిపించుము. అవశ్యము మహామంత్రి, అవశ్యము. బ్రహ్మన్నాదిగా గలయోధవరుల ఆగమమున భూషిలమప్పనే పదనాభరణములనేను పనులని పేర్కొననే. నా శక్తినంతయు దారపోసిన ఇక నాకు సర్వేశ్వరుడు ఎందుకు వేళైన పలనాడు ఏకైక సామ్రాజ్యము, అఖండ పలనాడు సామ్రాజ్యమునకు అధిపతిని నేనే. ప్రచండ పాటల మంత్రులైన ఈ నరసింహ భూపాలులకు అఖిల విద్యా పాటల దురీనులైన నాగమ్మ కోడయుందా. నీచుడైనటువంటి ఆ బ్రహ్మణ పాచిత పాలనితునా. మయుడు వేట మరుదేవుని పాలునకై చోరు సందేశము తెలుపునట. పాలుమపురమ్ము బాలవీరుడు కాలుడు పాలు కంపునట. ఏమా దుర్గర్వము ఎందులో అందులకే పది మీద దాటకుండగానే విశాఖీలలో చలఫలైనాడు. 10,000 కిలోలు చలఫలైనాడు. విశాఖీలలో చలఫలైనాడు. ఎవరు నన్ను పిలుచున్నది? ఆదేళ్ళగా కనిపించు ఆ రూపం నొప్పది. పచ్చని పశుపాలతో నిత్య సుమంగళ కుతాంగిరిగై తడబడినది ఆడు ఆమె ఎవ్వరు. అదేమి ఆ లలితామణి ఆ బాలికామణి నైనాంబులకి దీనములై వర్షించుచు నాలో మమతను మేల్కొల్పుచున్నవి. ఎవరి ఎవరనోపు అమ్మా అమ్మా పేరమ్మ తల్లి నన్ను పిలుచున్నది. వీడు నీకు చిన్నాడ కాదమ్మా, పరమ
రక్తధారలతో రాజకాంక్షని రక్తధారలతో మార్చుకోవదలిచిన రక్కసుడు తల్లి, రక్కసుడు తల్లి, రక్కసుడు. పుట్టినింటికి మెట్టినింటికి కీర్తులు చేకూర్చు నిన్ను పొట్టన పెట్టుకున్న కఠినాత్ముడమ్మా, కఠినాత్ముడు. పసుపు కుంకుమలతో పట్టు సాన్నిధ్యమున కమ్మవలసిన నిన్ను సహజమునకు సాగనంపిన ఈ పాపాత్ముడిపై కోపమైన లేక చిన్నాని పిలుచుతూ నన్ను మళ్ళించుతున్నావా తల్లి, నన్ను మళ్ళించుతున్నావా? అయ్యో అయ్యో అయ్యో, ఈ పాపములకు ప్రాయశ్చిత్తమైనది, పరిహారమైనది లేదు, లేదు. నిష్కృతి లేని ఈ దుష్కృతికి ప్రాణ త్యాగముల నుంచి ఈ చరిత్ర నుండి నిష్క్రమించుటయే విధమైన నీతి మార్గం. అమ్మా అమ్మా, రతనాల ప్రేరమ్మ తల్లి, నీ రాజులు చెప్పి నీ కన్యాయము గావించినందుకు పట్టుకొల్లముగా నీ చిత్రాన సెలవును ఖండించుకొని నిన్ను అనుసరించుకుంటాను. ఆత్మహత్యతో అంతరించి నీ ఆశయములను ఎడగట్టు చేసుకుందా? విరితనం పలనాటికి ప్రపుండము కావలసిన నీవు ఆత్మహత్యకు పాల్పడుచున్నావు. సాహసింపము, సామ్రాజ్యాధికారము చేపట్టు. సర్వాలంకృత శోభితయ్య ఈ విరాజిల్లుతున్న పలనాటి రాజ్యామకు అధినాయకుడు. నీ శిరము కోయిదనని పంతము పూనిన బాలచంద్రుని బండర భూమికి బలిపెట్టుము. ఉండైన ఈ రసింగ భూమానుడి భామానుడైన బాలచంద్రుడా పండగమును ఎదిరించి శిరమును ఖండించుగా మహాగలేంద్రమును మహోన్నతమైన మేలు గిరీంద్రమును ఎత్తిపూచ గడిపూచ కదల్చుటయా. ఎంతటి వెరితలంపు, ఎంతటి వెరితలం! కన్నమదాస్ వీడుక మహావీరుడా, సర్వమత సామరస్యం పేరుతో పరుగులెత్తి పుట్టుకు వరకు చిత్రాన పాయసమును భుజించి శరీరమును పెంచిన సర్వత్వ వాహనకారుడతడు, సర్వ సైన్యాధ్యక్షుడు. ఆ సర్వధన్యాగచ్చుని సౌఖ్యమును, బాలవీరుని ధీరత్వమును, పుణ్యులను కలిగి ఏరుల తీరు కాకుండా బ్రహ్మరాయణ సాశీల సౌతుడు మరి సేన వాడి పదతాంతమున విఘానికలై ఇక బంధుత్వ విచక్షణ లేదు, సమతమాది గుణములు లేవు. జగన్న దాన బోధన హోమత్లకి శాస్త్రాల కళామములు నిధనములు గౌరవించుకొని అది మనోరోచకను వివేచుకొని అఖండ ఫలరాజు సామ్రాజ్యమును హస్తగతము చేసుకొని పర్వతములు ఖజాంతరముల అది పరిశీలన ఇప్పుడే పోయి మా శిలా వివాహములను ఉత్తేజమనిచి పూడికి చేర్చదా. ఓ ఈ బ్రహ్మరాయ, ఓ ఈ బాలచంద్ర,
చెదరుగాక తిలకించెదరుగాక పది యువరాజు స్థైర్య శైల పరిపాలన తిలకించెదరుగాక